భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గం నూజివీడి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన బీజేపీ పార్టీ అభ్యర్థి కుంపటి అరుణ మే 14న మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ, ఒక దళిత మహిళను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం తమకు ఎంతో ఆనందదాయకమని, కూటమి పార్టీల సామాజిక న్యాయం పట్ల కూటమి పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ విషయంతో అర్థమవుతుందని మంత్రి అన్నారు. ఈ రోజు ఎన్డీఏ పక్షాల పండుగ రోజు రాష్ట్రంలోనే బీజేపీ నాయకత్వంలో కూటమి సమక్షంలో వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్ పదవికి ఎన్నిక చేసినందుకు మీ అందరికీ, బీజేపీ నాయకులకు, కూటమి నాయకులకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా మన మంత్రివర్యులు పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మార్కెట్ యార్డ్ నందుకు కావాల్సిన ప్రతి సమస్యను మా సభ్యులందరితో కలిసి అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటూ, మంత్రివర్యులు గారి గైడెన్స్తో మేము అందరం ముందుకు కొనసాగాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్. థ్యాంక్ యూ. దళిత సోదరీమణిని ఈ ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవి స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూటమి పార్టీల యొక్క సామాజిక న్యాయం పట్ల కూటమి పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీని ద్వారా అర్థమవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. గత ప్రభుత్వంలో ఒక దళిత మహిళకి చైర్మన్ పదవి వస్తే కనీసం వారి పదవి స్వీకారం చేయించి వారి బాధ్యతలు వారికి అప్పగించడానికి కూడా ప్రయత్నం చేయని పరిస్థితుల నుంచి కేవలం 10 రోజుల్లో ఆర్డర్ వచ్చిన, నియామక ఉత్తర్వులు వచ్చిన 10 రోజుల్లోనే మరి ఈరోజు బ్రహ్మాండమైన ప్రజా సమూహం నడిమే మధ్యలో వారి ప్రమాణ స్వీకారం చేశారని దళితుల సాధికారిత ఈ కూటమి పార్టీలు, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి దళితుల అభ్యున్నతి కోసం ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. వారి చదువుల కోసం కానివ్వండి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కోసం కానివ్వండి, ఈ సూర్య గారి ద్వారా వాళ్ళని ఆర్థికంగా పనిపుష్టి చేయడానికి కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా చాలా మందికి మరి
వేడి నీళ్ళకి చన్నీళ్ళగా చాలా వ్యక్తిగత సమస్యలు తీరే పరిస్థితులు ఉన్నాయి. మరి కేవలం సంక్షేమ కార్యక్రమాలతో సరిపెట్టుకోకుండా దళితులకు చెందిన పిల్లలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, మైనార్టీలకు చెందిన పిల్లలు, అగ్రవర్ణాలకు చెందిన పిల్లలు, వీరి భవిష్యత్తు కూడా మా బాధ్యత అని చెప్పేసి ఈరోజు మరి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతం యువనేత లోకేష్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు తగినంత మేర ఇంధనాన్ని ఖర్చు చేసుకుంటూ అవసరం మేర వరకు మాత్రమే వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి ప్రతి వస్తువు పైన మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని, వాటిలో వినియోగాన్ని తగ్గించుకుంటూ ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రబీలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పౌరులకు కూడా పౌర సరఫరా శాఖ నుంచి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి పెరుగుదల వలన ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడానికి ధరలపైన ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమగ్ర నివేదిక ప్రతి రోజు కూడా మేము తెప్పించుకుంటా ఉన్నాం. ఎథనాల్ బ్లెండింగ్ ఎక్కువ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిశ్రమలు ప్రోత్సహించాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిని ఫాస్ట్ ట్రాక్ లో తీసుకొచ్చి ఎథనాల్ బ్లెండింగ్ ద్వారా కనీసం 30% వరకు మనం ఈ పెట్రోల్ పైన ఆధారం తగ్గించే విధంగా మనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో దీని ద్వారా మనందరం నేర్చుకోవాల్సింది ఈ రోజుకి 90% వరకు మనం ఇతర దేశాలపైన ఆధారపడి ఉన్నాం. అటువంటి సరుకుల్ని మనం తక్కువ వినియోగంలో తీసుకురావడం కోసం ఖచ్చితంగా మన ప్రొడక్షన్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా కూడా మనం పౌరులకి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి అనవసరంగా ప్యానిక్ బయింగ్ కానివ్వండి, ఎవరైనా ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్లో పాల్గొన్నా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం బాధ్యత కలిగిన పౌరులుగా కొన్ని చర్యలు తీసుకుని మనలో మనం అటువంటివి పాటిస్తే తప్పకుండా ఈ సమస్య పెద్దగా కాకుండా మనం చూసుకోవచ్చు అనే నమ్మకంతో మేము అందరినీ కూడా అపీల్ చేస్తున్నాం. మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం, అది కూడా ₹3 ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా, ప్యానిక్ బయింగ్ లేకుండా, ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మనవి ఏంటంటే ఈ సందర్భంగా నిన్న కేబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ఈ ఇంధన ధరలు పెరిగిన సందర్భంగా ఈ సమస్య మన కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సర్ అబ్దుల్ కాటన్ 223వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ నందు ఏపీ ఎన్జీఓ చైర్మన్ చోటగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. అనంతరం వేసవి దాహతి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తదనంతరం చోటగిరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటి ఎద్దడి లేకుండా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారంటే దానికి కారణం ఆనాటి ఇంజనీర్ సర్దారన్ కాటన్ అని తెలియజేశారు. సుమారు 30 లక్షల మంది జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బృహత్తర కార్యం చేపట్టిన అటువంటి మహోన్నత వ్యక్తికి నివాళులు అర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కువ దాంట్లో ఉన్నట్టు ఉండాలి. ఎలా ఉండాలా కృష్ణ? ఒకసారి ఓకే ఓకే అలాగే డి గణరాజ్ గారు जोहार सर आर्थर काटन, जोहार सर आर्थर काटन, अमर रहे सर आर्थर काटन, अमर रहे सर आर्थर काटन, अमर रहे सर आर्थर काटन।
సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఇంజనీర్లకి అలాగే ఇరిగేషన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కాటన్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ తెలియజేస్తూ, ఇవాళ ఈ ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే 10 లక్షల పైచిలుకు ఎకరాలు మరి పండుతున్నాయంటే, అలాగే సుమారుగా 30 లక్షల మంది ఇక్కడ ప్రజలందరూ కూడా జీవిస్తున్నారంటే దానికి సంబంధించిన మరి ఏదైతే ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ గారు 150 సంవత్సరాల కిందట కట్టిన ఒక ఆనకట్ట, అది ఒక దేవాలయం, ఆధునిక దేవాలయంలాగా మనందరికీ కూడా ఇవాళ ఉపయోగపడుతూ ఉంది. ఆయన చేసిన సేవలు ఒక 2-3 లస్కర్ని తీసుకుని, ఆయనతో పాటు వేణం వీరన్న అనే ఒక లస్కర్ని తీసుకుని మరి తనే గుర్రం మీద స్వారీ చేసుకుంటూ సుమారుగా అసలు ప్రతి ఒక్కొక్క గ్రామం వెళ్తూ ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా శ్రీమతి కె వెట్రిసెల్వి గారి ఆదేశాలతో ఇవాళ గోదావరి మీటింగ్ హాల్ దగ్గర కూడా అక్కడ 22A సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. రైతులు కూడా వస్తారు కాబట్టి అక్కడ కూడా మరి అరేంజ్మెంట్ అక్కడ కూడా సుమారుగా 500 మందికి మజ్జిగ పంపిణీ, ఇక్కడ 500 మందికి 1000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి కాటన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాటన్ గారి 223వ జన్మదినోత్సవం సందర్భంగా ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, మరి 1803లో ఎక్కడో ఇంగ్లాండ్లో జన్మించిన కాటన్ గారు మరి ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ప్రత్యేకంగా గోదావరి ప్రాంతానికి ఒక ఇంజనీర్గా వచ్చి ఆయన అరటిపల్లి ఆహారంగా గుర్రం మీద తిరుగుతూ మరి మారుమూల పల్లెలకు కూడా గోదావరి జలాలని మరి వృధాగా సముద్రంలోకి పోతున్న వాటర్ని ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి మారుమూల పల్లెలు కూడా పారించి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలని సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కింది. కానీ ఇందాక రిటైర్డ్ ఏఎన్సీ గారు చెప్పినట్టుగా ఈ కాలువలన్నింటినీ కూడా అంటే ప్రధాన కాలువలు కానీ, పంట కాలువలు కానీ, ఛానల్స్ కానీ అన్నింటినీ కూడా ఆధునీకరించాలి. ఏలూరు నగరంలో 8వ డివిజన్ నందు వైసీపీ నాయకులు మధ్యాహ్నం ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మావిలపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ, ఏలూరు నగరంలో ప్రధాన కూడలిలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దాహార్తి తీర్చేందుకు వైసీపీ పార్టీ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టిన ప్రభాకర్ నాయుడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలియజేశారు. ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవా దుఃఖపరమైన పనుల్లో భాగంగా 8వ డివిజన్లో 8వ డివిజన్ ఇన్ఛార్జ్ మధ్యాహ్నం ప్రభాకర్ గారు, సుజన్ గారు, సీతారామయ్య గారు, రాజా గారు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్థానిక మెయిన్ బజార్లో రంగా గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి మెయిన్ బజార్లో నిత్యావసర సరుకులకి కొనుక్కోవడానికి వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ వేసవి దాహతులో వారందరికీ వడగాల్పులు తగులుతాయన్న ఉద్దేశంతో ఈ యొక్క సెంటర్లో ఈ యొక్క మజ్జిగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రభాకర్ గారికి మరియు ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క సేవాభావం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ పిలిచి ప్రతి దానిలోనూ మనం సేవ చేసి ప్రజలకు మంచి జరిగేటట్టు చూడండి. ఇవాళ మనం రాజకీయాలు కానీ, కులం కానీ, మతం కానీ ఏ విషయంలోనూ చూడొద్దు. నేను చేసిన విధంగానే మీరు కూడా అదే విధంగా సేవ చేయండి. స్వచ్ఛంద సంస్థలన్నింటినీ కూడా కలుపుకుని మీరు ముందుకెళ్ళండి అని చెప్పిన దానిలో భాగంగా
మా యొక్క ప్రతి డివిజన్లోని ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు రోజుకొక కోడల్లో ఈ కార్యక్రమం చేయటం, ప్రజలందరూ కూడా దీన్ని ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దాహి తీర్చడానికి చల్లని మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు ఏలూరు జిల్లాలో 22A భూములకు సంబంధించి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. సుమారు 700 ఎకరాలు 22A నుంచి తొలగించి పూర్తిగా అప్పుదారులుగా ఇవ్వడం జరిగిందని, ఎండోమెంట్ లో ఉన్న న్యాయబద్దమైన ప్రతి డాక్యుమెంట్ ను వెరిఫికేషన్ చేసి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మళ్ళీ ఇంకొకటి పెడతానైనా ఈసారి ఇటువంటి అవుద్ది. నాయుడుతో టచ్ లో ఉన్నాడు. మళ్ళీ మాట్లాడు సంతోషమా? కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఒక మెగా గ్రీవెన్స్ డే అయితే ఏర్పాటు చేశాము. దానికి పరిష్కార రూపంలో ఆ రోజు కూడా వందల సంఖ్యలో మేము లబ్ధిదారులకి వాళ్ళ పట్టాలు వాళ్ళకి అందించడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల రాజకీయ కోణం చేశారు, కొన్ని చోట్ల డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగినాయి. కొంతమంది పాపం ఎప్పుడైతే అవసరం ఉండి వాళ్ళ పొలాలకి తాకట్టు పెట్టాలనో లేకపోతే బ్యాంకులు రుణాలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు చేయలేని పరిస్థితుల్లో కుటుంబాలు చాలా సంవత్సరాలు తిరిగి నష్టపోయాయి. వాటి పరిష్కార రూపంలో ఇట్లా చాలా పారదర్శకంగా అప్పటికప్పుడే అర్జీలు స్వీకరించి రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఏలూరులో ఈరోజు కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వరకు మాకు వచ్చిన అర్జీని ఆధారం చేసుకుని 290 మంది లబ్ధిదారులకి 74 ఎకరాలు 22A సెక్షన్ నుంచి తొలగించడం జరిగింది ఈ రోజున. వీటితో పాటు గతంలో వచ్చిన అర్జీలు ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సమావేశం అయితే ఏర్పాటు చేస్తాం. బెంగళూరు నియోజకవర్గం పైడిచింతపాడు గ్రామంలో తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిలో అన్నదమ్ముల వాటాల మధ్యలో ఉన్న దారిని వేరొకరు ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని ముంగుర మన్మథ కుమార్ మీడియాకు తెలియజేశారు. పైడిచింతపాడు గ్రామంలో రొయ్యల చెరువుల మధ్య జరిగిన వివాదంలో ముంగుర మన్మథ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, మా పొలంలో ఉన్నటువంటి దారిలోకి వేరే వ్యక్తి చొరపడి మా దారిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని, ఆ దారి గుంట తన వ్యాపారం మొత్తం సాగిస్తున్నాడని, దాన్ని అడ్డుకున్న మాపై విచక్షణ రహితంగా మనుషులతో మీదకు వచ్చి కొట్టాడని ఆరోపించారు. 10 మందిని పోగు చేస్తాడండి నాయకుడు అని చెప్పని మమ్మల్ని భయబంధం పెట్టి మా నాన్న దగ్గర నుంచి కూడా భయబంధులు పెట్టేసి పక్క చెరువుడు మమ్మల్ని దౌర్జన్యంగా మా దారి గట్టలాగా ఉపయోగించుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అండి. ఇవాళ ఈ పొలాన్ని ఆక్రమించుకోవడానికి దౌర్జన్యం చేసి ఇంతమందిని పెట్టి పొద్దున మేము అడ్డుకున్నామని చెప్పేసి నా కొడుకుల్ని నన్ను కింద పడేసి కొట్టేసి నెలలో చైన్ లాగేసి పెద్ద మనిషి అండి ఆయన డైరెక్ట్ గా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. సాయి సత్యనారాయణ అండి. వాడు నా పేరు ముంగర మన్మథ కుమార్. ఇక్కడ నాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి మా ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురికి ఇక్కడ పొలాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ కింద పక్క నేనుంటే ఒకప్పుడు మా నాన్నగారు పైన పొలాలు కూడా నువ్వు అనేళ్ళు నడుపుతారు మీరు కాలు ఎవరని చెప్పంటే వాళ్ళకి అభ్యంతరం లేకుండా నేను దారి ఇచ్చాను సార్. రాను మా అన్నగారు కూడా కొంత పెట్టుబడి పెట్టాను. ఆయన కూడా కొంచెం డబ్బులు అయితే ఏమన్నా దాని మీద ఆయన కూడా నాకు మొగసత్తులు ఉన్నాయి. ఈ లోపల
పక్కగా ఉన్న సై సత్యనారాయణ మా చెరువుకి సంబంధం లేని అతనండి. ఆ చెరువుకి మా చెరువుకి సంబంధం లేదు. అయినా సరే అతను మా గట్టి మీదకి వచ్చి దౌర్జన్యంగా మా గట్లమ్మట వ్యాన్లు వేసుకుని గత 20-30 సంవత్సరాలు బట్టి మా నాన్నగారు వాళ్ళని బెదిరించి ఊళ్ళో జనాలను తీసుకురావడం, మీటింగ్ పెట్టడం, భయభ్రాంతులు చేయడం, నువ్వు ఈ దారి ఇవ్వకపోతే కనుక మేము ఏదైనా చేస్తాం, ఏదైనా చెందుతాం అని చెప్పంటే భయభ్రాంతులు గురై మా నాన్నగారు కూడా ఒకప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు కూడా అలా చేసి మా చెరువులు ఇవాళ రైలు వేసుకున్నాం సార్. రైలు వేసుకున్న దాని మీద కూడా ఈ చేపల చెరువులు తోలేడు వల్ల ఆ వైరస్ మాకు సోకేసి పోయినసారి దాదాపు 11 లక్షలు లాస్ సార్. ఇవాళ కూడా అలాగే నేను రైలు వేసుకుంటే అదే మాదిరిగా మన్నయ్యగా నాకు గొడవలు పెట్టి మన్న చేత నా మీద కేసులు పెట్టి ఇచ్చేసి ఈ దారిని ఏదైనా సరే సొంతంగా ఆక్రమించేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఊళ్ళో జనాన్ని కొంతమంది ఫోన్ చేసుకుని ఇవాళ మమ్మల్ని మేము తోలడానికి వీల్లేదని చెప్పేసి మేము వ్యాన్లు ఆఫ్ చేస్తే మా అబ్బాయిని నన్ను కింద పడేసి కొట్టేసారి వీడియోలు కూడా ఉన్నాయి. ఇవాళ దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఇవాళ నిన్న కూడా అలాగే చేస్తే నేను 112 కూడా నేను కాల్ చేశాను సార్. నిన్న కాల్ చేస్తే నన్ను వచ్చి చూశారు. ఇప్పుడు ఎస్ గారు కూడా పరిష్కరించి మనం ఆలోచించి తోలుదామని చెప్పన్నారు. ఈ లోపల మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర నాకు సర్టిఫికేట్ ఉంది, నాకు అయ్యని చెప్పేసి వాళ్ళ బలవంతానికి తోలేసి మమ్మల్ని చాలా భయభ్రాంతికి గురి చేస్తున్నాం సార్. మాకు న్యాయం కావాలి. మా పొలాన్ని మాత్రం ఆక్రమించుకోవడానికి దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి సిద్ధపడి ఊళ్ళో జనాన్ని ఎస్ఎల్ని వాళ్ళందరూ పోయి చేసుకొచ్చి నువ్వు వాళ్ళని తిట్టావని చెప్పని మళ్ళీ లేనిపోని కేసులు పెట్టి నా మీద చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలి. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఇదే విషయం మీద స్పందనలోకి వెళ్దాం అనుకుంటున్నాను సార్. నాకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాను. ఈ పేపర్ ద్వారా న్యాయం చేస్తున్నానండి. ఏదైనా అడిగితే కానీ అదే సత్యనారాయణ కూడా మాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నేను నోట్లు కూడా ఉన్నాయి సార్. నోట్లు డబ్బులు అడిగితే నేను ఏమన్నా నీ చేతనం పని చేసుకో, నువ్వు ఎవరితో చెప్పుకో అని చెప్పేసి అని దూషించే డబ్బులు కూడా ఇవ్వడం మానేస్తున్నాడు సార్. డబ్బులు కూడా ఇవ్వాలి. దాదాపు 13 లక్షలు ఇవ్వాలి సార్. నాకు డబ్బులు ఇవ్వడు. నాకు ఇటు నా దారిని ఆక్రమించేసుకుని మిమ్మల్ని వీక్ చేసి జనాల్లో మమ్మల్ని భయభ్రాంతులు చేసి దౌర్జన్యం చేస్తున్నారు సార్. కుటుంబ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ విమర్శించారు. ఏలూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసిందని మండిపడ్డారు. ముఖ్యంగా ఆక్వా రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఎగుమతి జరిగేలా చర్యలు ఉండేవని ఇప్పుడు ఆక్వా రైతు వెన్ను విరుస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అప్సరా ద్వారా ఒడిదుడుకులను ఎదుర్కొని రైతులను అండగా నిలిచామని గుర్తు చేశారు. నేను కొంచెం ఏలూరు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పైబడి అనేకమైనటువంటి అంశాల్లో పూర్తిగా విఫలమైపోయింది కూటమి ప్రభుత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం మరి వ్యవసాయ రంగంలో అయితేమి, విద్యా రంగంలో అయితేమి, వైద్య రంగంలో అయితేమి ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తుంది తప్పితే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరగలేదు. 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తూ అటు విద్యలోను, అటు వైద్యంలోను, వ్యవసాయంలోను అన్ని రంగాల్లో కూడా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో, అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రంగాలు కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే వ్యవసాయ రంగంలో రైతులకి గిట్టుబాటు ధర లేక పండించినటువంటి పంటలు అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో రైతులు అల్లాడిపోతూ ఉంటే రైతులకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఎరువులు సప్లై చేయడంలో అయితేమి,
రైతులకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుకు పెట్టుబడి నిధులు అనేటువంటిది ఏర్పాటు చేసి మరి వాళ్ళకి చేయూతనిచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒక్కసారిగానే ఆలోచన చేస్తే ఆక్వా రంగాన్ని పూర్తిగా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుందనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆక్వా రంగం రాష్ట్రం మొత్తం మీద కానీ ఒకసారి కానీ చూస్తే 4,68,000 మరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.